మనది వేదభూమి, కర్మభూమి. ఈ భూమిలో జన్మించిన మానవులు వారి వారి పాపపుణ్యముల చేత జీవిస్తూ ఉంటారు. మానవుడు పుట్టినది మొదలు 3 రుణములతో జన్మిస్తూ ఉన్నాడు. ఒకటి పితృ రుణము, రెండోది దైవ రుణము, మూడోది ఋషి రుణము. తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలము వారి అదుపాజ్ఞల్లో నడవడం, వాళ్ళు గతించిన తర్వాత ఉత్తమ లోకాలు ప్రసాదించడం కోసం కర్మకాండ చేయడం ద్వారా కొంతవరకు పితృ రుణం తీరుతుంది. రెండోది దైవ రుణం. యజ్ఞయాగాది క్రతువులు, పూజా జపహోమాదుల ద్వారా దైవ రుణం తీరుతుంది. కానీ కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయటం కొంత కష్ట సాధ్యం. కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో విశ్వనామ స్మరణం చేత ముక్తి కలుగుతుంది. కలియుగంలో మానవులకి ఆయురారోగ్య ఐశ్వర్యం కలగాలంటే ఐశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం అన్నట్లు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన వేదమంత్రం చేత అభిషేకం నిత్యం చేయటం వల్ల ఈతి బాధలు, అకాల మృత్యుదోషం, సకల గ్రహ బాధలు, కుజదోషం, నరబాధ, నరఘోష, కాలసర్పదోషం మున్నగు వాటి నుంచి పరమేశ్వరుడు రక్షిస్తాడని, సకాలంలో వివాహం, సంతానయోగం, విద్యార్థులకు ప్రజ్ఞతో కూడిన విద్య, వ్యాపారాభివృద్ధి, సమస్త సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే హితోక్తి.com వారిచే శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ వార నిత్య రుద్రాభిషేకం ప్రతిరోజు జరుగుతుంది. అలా ఆరాధించే త్రేతాయుగంలో రావణ బ్రహ్మ పరమేశ్వరుని మెప్పించి సమస్త సిరి సంపదలు పొందాయని మనకు ధర్మశాస్త్రం చెబుతోంది. కలియుగంలో మానవులకి సిరి సంపదలు, సుఖ సంతోషాలు పొందాలనే ఉద్దేశంతో ఒక మార్గాన్ని అన్వేషించి మన హితోక్తి.com వారు ఇటు శాస్త్ర పండితుల్ని, అటు వేద పండితుల్ని, బ్రహ్మశ్రీ సన్నిధానం నారాయణమూర్తి అవధానులు గారు రచించిన రుద్రభాష్యాన్ని అధ్యయనం చేసి శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ వార నిత్య రుద్రాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని చేయి తలపెట్టినారు. శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ వార నిత్య రుద్రాభిషేకం కార్యక్రమంలో నేడే సభ్యులుగా చేరండి. మీరు సభ్యులుగా చేరినది మొదలు 365 రోజులు ప్రతిరోజు మీ గోత్రనామములతో సమిష్టిగా అభిషేకం నిర్వహించబడును. శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ వార నిత్య రుద్రాభిషేకంతో పాటుగా లలితా సహస్రనామ పారాయణ, మన్యుసూక్త పారాయణ, శ్రీసూక్త పారాయణ, 9 గ్రహములకు అష్టోత్తర జపము, 108 మృత్యుంజయ జపము, ప్రతి మాస శివరాత్రి రోజున చండీ పారాయణ జరుగును. ఈ కార్యక్రమంలో మీరు సభ్యులుగా చేరి మీ గోత్రనామములతో పరమేశ్వరుని అభిషేకం చేత ఆరాధించి తద్వారా పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది అకాల మృత్యుదోషము, కాలసర్పదోషము, కుజదోషము పోయి సకాలంలో వివాహము, సంతానము, విద్యార్థులకు ప్రజ్ఞతో కూడిన విద్య, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్య ఐశ్వర్యములు పొందగలరు. ఈ అభిషేకంలో స్వయంగా పాల్గొనదలిచిన భక్తులు 1 వారం రోజులు ముందుగా మాకు తెలియచేయవలెను. అభిషేకం కోసం పట్టు వస్త్రములు ధరించి రావడం తప్పనిసరి. అలంకార ప్రియే విష్ణు, అభిషేక ప్రియే శివ అని ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడు ఆధీనంలో ఉంది. అలాంటి పరమేశ్వరుడు ఎవరి ఆధీనంలో ఉన్నారయ్యా అంటే మంత్రాధీనంతో దైవతము అని. మంత్రాన్ని అనుసరించి భగవంతుడు నడుస్తాడని మనకి శాస్త్రం చెబుతోంది. అలాంటి మంత్రము చేత అంటే మహాన్యాస పారాయణ చేస్తూ 11 రుద్రములతో అభిషేకం చేయటం అనేది చాలా విశేషమైనది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాం. హితోక్తి.com వారిచే శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశ వార నిత్య రుద్రాభిషేకం కార్యక్రమంలో నేడే సభ్యులుగా చేరి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. లాగాన్ టు www.hitokti.com. ఫోన్ 95732101223, 95733401223, 95733201223.